చక్రవర్తి గారు బాలు గారు కలిసి ఒకసారి కారులో ప్రయాణం చేస్తుంటే బాలు గారు టేప్ రికార్డర్ ఆన్ చేయమన్నారంట. లేదు అన్నారంట చక్రవర్తి గారు. ఎందుకు అని అడిగితే, అంటే నా పాటలే నేను రిపీటెడ్గా వింటే మళ్ళీ అదే ట్యూన్స్ నేను చేసేటువంటి అవకాశం ఉంది, వేరే వాళ్ళ పాటలు కనుక విన్నట్టయితే నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అందుకనే టేప్ రికార్డర్ వద్దు అన్నారంట. అలాంటి గ్రేట్ మ్యూజిషియన్ చక్రవర్తి గారు. వేటగాడు లాంటి ఆ మాస్ సినిమాలో కూడా ఆయన టచ్ని ఆయన అలాగే ఉంచారు. వేటూరి గారు రాసినటువంటి పాటకి బాలు గారు సుశీలమ్మ గారు పాడగా, ఈరోజు ఆ అందమైన పాటని మనకు వినిపించడానికి విజయలక్ష్మి గారితో పాటు మల్లికార్జున్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే. ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే. ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే. ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. మై మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే, ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే. ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే, ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే. నీ పాట విని మెరుపులొచ్చి, నీ విరుపులే ముడుపులిచ్చి, చలిని పెంచి చెలిమి పంచి, కలలు వెచ్చంగా తడియాచుకోవాలే. ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాల ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. మల్లికార్జున్ విజయలక్ష్మి ఇద్దరు ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అటు మల్లికార్జున్ని వదిలేసినా కూడా ఫుల్గా డాన్స్ చేసేస్తాడు, విజయలక్ష్మిని వదిలేసినా కూడా అలాగే డాన్సులు చేస్తారు. కానీ ఇవాళ ఇద్దరు ఎందుకో చాలా పద్ధతిగా నించొని పాట పాడినట్టు అనిపించింది. ఎందుకంటే నేను ఏ స్టెప్ వేసినా ఆవు వ్యాసం లాగా
ఎవరి డ్యాన్స్ ఎవరి పాట పాడినా ఒకే రూట్లో వస్తుందని భయపడుతూ జాగ్రత్త కంట్రోల్ చేసుకుంటూ పాడాను. పర్వాలేదు మల్లికార్జున్, నువ్వు ఎలా చేసినా కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది. వి లవ్ ద వే యూ డాన్స్, ద వే యూ ఎంటర్టైన్. Thank you. థ్యాంక్ యూ. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిరే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, బావని నేను, ఇద్దరము ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక విర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలముతస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7 ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళొక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.